హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ MySQL కోర్స్. లాస్ట్ వీడియోలో మనం DDL కమాండ్స్ చూసాం. అంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ కమాండ్స్. అవి మన టేబుల్ స్ట్రక్చర్ని ఆల్టర్ చేయడానికి, మోడిఫై చేయడానికి, టేబుల్స్ క్రియేట్ చేయడానికి, డేటాబేసెస్ క్రియేట్ చేయడానికి, డ్రాప్ చేయడానికి వీటికి డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ కమాండ్స్ మనకు వస్తాయి. కానీ టేబుల్ లోపల ఉన్న డేటాని మోడిఫై చేయాలన్నా, దాన్ని మ్యానిపులేట్ చేయాలన్నా మనకి డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ యూజ్ అవుతాయి. సో మనం ఇప్పుడు ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన క్లాస్ టేబుల్ డ్రాప్ చేసి మనం ఇంకో టేబుల్ క్రియేట్ చేసి ఇవి ఎలా పనిచేస్తాయో మనం క్లియర్గా చూద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ డ్రాప్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం స్టూడెంట్స్ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. మనం ఇప్పుడు మళ్ళీ DDL కమాండ్ యూజ్ చేస్తున్నాం, క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ టేబుల్ స్టూడెంట్స్ అని ఇచ్చి ఇక్కడ మనం దాని లోపల ఏమేం కాలమ్స్ ఉండాలనేది ఇవ్వాలి. మనం ఏమేం కాలమ్స్ ఇద్దాం అనుకుంటున్నాం? రూల్ నంబర్ అనేది మనకి ఇంటీజర్ ఉండాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం దీనికి ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ ఇస్తున్నాం. ప్రైమరీ కీ అంటే ఈ ప్రైమరీ కీని యూజ్ చేసి ఒక రికార్డ్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ ప్రైమరీ కీ అనేది ప్రతిదానికి యూనిక్గా ఉంటుంది అండ్ ప్రతిదానికి పక్కా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఒక క్లాస్లో మనకి 2 నేమ్స్ అనేవి సేమ్ ఉండొచ్చు, కానీ 2 రూల్ నెంబర్స్ అనేవి మనకి సేమ్ ఉండవు ఎప్పుడు. సో దాన్ని మనం ప్రైమరీ కీగా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రైమరీ కీ కన్స్టెంట్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఈ కాలంలో ఇచ్చే వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం యూనిక్ ఇవ్వాలి అండ్ తప్పకుండా ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఏంటి? ఫుల్ నేమ్ అనేది మనకి varchar 30 అని ఇవ్వచ్చు యాజ్ యూజువల్గా. డేట్ ఆఫ్ బర్త్, డేటా టైప్ ఇచ్చాం. అండ్ నెక్స్ట్ ఏంటి? పర్సంటేజ్ అనేది మనం డెసిమల్ డేటా టైప్ ఇస్తున్నాం. ఇక్కడ మనం ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇక్కడ టేబుల్ క్రియేట్ అయిపోద్ది. ఇక్కడ చూసుకోవచ్చు మనం స్టూడెంట్స్ అనే టేబుల్ వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ టేబుల్ క్రియేట్ చేయడం వరకు మనకి ఇది ఒక డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్. కానీ టేబుల్ లోపల డేటాని మోడిఫై చేయాలంటే, అంటే డేటాని ఇన్సర్ట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, మోడిఫై చేయాలన్నా వీటికి మనం యూజ్ చేసే కమాండ్స్ ఏంటివంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్. సో ఫస్ట్ మనం డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. దానికి మనం ఇన్సర్ట్ ఇంటూ కమాండ్ యూజ్ చేయాలి. ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ ఇచ్చినాక టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఏ టేబుల్లో అయితే ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఆ టేబుల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. అండ్ ఏ కాలమ్స్లో వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం అనేది ఇక్కడ ఇవ్వాలి. సో మనం ఇప్పుడు ఇక్కడ రూల్ నంబర్ ఇవన్నీ ఓవరాల్గా అన్ని కాలమ్స్ ఇద్దాం అనుకుంటున్నాం కాబట్టి అన్ని కాలమ్స్ ఇలా లైన్గా టైప్ చేస్తూ పోదాం. టైప్ చేశాక మనం కింద వాల్యూస్ అని ఇచ్చి నెక్స్ట్ ఇక్కడ ఏ రికార్డ్స్ ఇద్దాం అనుకుంటున్నాం ఆ రికార్డ్స్ లైన్గా మనం ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఒకటే రికార్డ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం, రూల్ నెంబర్ 1 అండ్ అతని నేము రాజేష్ కుమార్ అనుకుందాం. అండ్ డేట్ ఆఫ్ బర్త్ సమ్ 2002-6-1 ఇలా ఇచ్చేద్దాం. అండ్ ఇంకేమి ఇవ్వాలి? పర్సెంటేజ్ సమ్ 93.7 అలా ఇద్దాం, 70. ఓకే, ఇది క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ మనం ఇస్తున్నది ఇది మొత్తం దీన్ని మనం టపుల్ అని అంటాం. టపుల్ అనొచ్చు, రికార్డ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. టపుల్ అనేది ఇట్లా పారెంథసిస్లో క్లోజ్ అయ్యి ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనం ఇస్తున్నది ఒక టపుల్ అని అనొచ్చు, రికార్డ్ అనొచ్చు, ఒక రో అనొచ్చు, ఏదైనా అనొచ్చు. నార్మల్గా మనం టేబుల్లో చూసుకున్నట్టయితే కూడా ఆ రోస్ని మనం ఒక్కోదాన్నే టపుల్స్ అని కూడా అనొచ్చు. సో ఇప్పుడు మనం ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయగానే ఏమవుతుందంటే ఈ రికార్డ్ అనేది మనకి టేబుల్లో యాడ్ అయిపోతుంది. కావాలంటే ఇప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి మనం ఒకసారి చెక్ చేసుకొని చూద్దాం. ఇక్కడ మనకి ఈ టపుల్ అనేది ఇందులో యాడ్ అయిపోయింది. కానీ నార్మల్గా ఎప్పుడైనా మనం డూప్లికేట్ టపుల్స్ యాడ్ చేద్దాం అనుకుంటే యాడ్ అవ్వదు. SQLలో ఎప్పుడైనా సేమ్ రోని 2 సార్లు మనం యాడ్ చేయలేం. కావాలంటే మనం మళ్ళీ ట్రై చేసి చూడొచ్చు, ఎర్రర్ వస్తుంది మనకి. అండ్ కొంచెమైనా డిఫరెంట్గా ఉండాలి. ఒక రో ఇంకో రోతోన పోలిస్తే కొంచెమైనా డిఫరెన్స్ అనేది మనకి ఉండాలి. అప్పుడే మనకి రో యాడ్ చేయడానికి వస్తుంది టేబుల్లోకి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకోటి యాడ్ చేయాలని చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ప్రియా పటేల్ అనే అమ్మాయి డీటెయిల్స్ యాడ్ చేద్దామని అనుకుంటున్నాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రూల్ నెంబర్ మళ్ళీ 1 అని ఇచ్చాం.
ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా మనకి రూల్ నెంబర్కి ప్రైమరీ కీ కన్స్టెంట్ ఇచ్చాం కాబట్టి రిపీటింగ్ వాల్యూస్ ఉండొద్దు. అంటే ఇప్పుడు మళ్ళీ నేమ్ రిపీట్ అయినా పర్లేదు, డేట్ ఆఫ్ బర్త్ రిపీట్ అయినా పర్లేదు, పర్సెంటేజ్ రిపీట్ అయినా పర్లేదు మనకు, కానీ ప్రైమరీ కీ ఏదైతే ఇచ్చామో అది యూనిక్గా ఉండాలి. ప్రతి టపుల్కి ఆ వాల్యూ అనేది యూనిక్గా ఉండాలి, అంటే ప్రతి రోకి ఆ వాల్యూ డిఫరెంట్గా ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ వాల్యూ ఇవ్వకుండా మనం ఇవ్వలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్సెంటేజ్ ఇవ్వకుండా మనం ఒక టపుల్ని ఇవ్వచ్చు ఇలా. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఇది రన్ అవుద్ది. పర్సెంటేజ్ ఇవ్వకుండా మనం ఒక టపుల్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఇక్కడ ఈవెన్ వాల్యూ ఏదైతే ఉందో అది నల్ అని వస్తుంది. కానీ రూల్ నెంబర్ మనం తప్పకుండా ఇవ్వాలి. రూల్ నెంబర్ ఇవ్వకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూల్ నెంబర్ తీసేసినాం, రూల్ నెంబర్ తీసేసి ఇక్కడ కూడా తీసేసినాం అంటే మనం ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ ఇచ్చాం కాబట్టి మనం యూనిక్ కన్స్ట్రెంట్తో పాటు నాట్ నల్ కన్స్ట్రెంట్ కూడా ఇచ్చినట్టు. యూనిక్ అంటే ప్రతి ఒక్కటి యూనిక్ ఉన్న వాల్యూసే తీసుకుంటుంది. నాట్ నల్ ఇచ్చాం కాబట్టి అక్కడ వాల్యూ ఇవ్వకుండా నల్ వాల్యూ ఇద్దామని చూస్తే అప్పుడు కూడా తీసుకోదు. ఇది మనకి ప్రైమరీ కీ కన్స్ట్రెంట్. అండ్ ప్రైమరీ కీ అనేది ఎందుకు యూజ్ అవుతుందో మనం చెప్పుకున్నాం. ప్రైమరీ కీ అనేది మనకి ఒక రోని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. అంటే రూల్ నెంబర్ లేని స్టూడెంట్ అనేవాడు ఉండడు అన్నట్టు. ఇక్కడ మనం యూనిక్ కన్స్ట్రెంట్ చూసుకున్నాం, నాట్ నల్ కన్స్ట్రెంట్ చూసుకున్నాం, అండ్ ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ కూడా ఎలా వర్క్ అవుతుందో చూసుకున్నాం. ఇవన్నీ మనకి కన్స్ట్రెంట్. ఇవన్నీ సపరేట్గా కూడా ఇవ్వచ్చు. డైరెక్ట్గా ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ ఇస్తే ఈ రెండు వస్తున్నాయి కాబట్టి యూనిక్ కన్స్ట్రెంట్ ఇవ్వచ్చు, నాట్ నల్ కూడా ఇవ్వచ్చు సపరేట్గా. అండ్ ఇది కాకుండా మనకి చెక్ కన్స్ట్రెంట్ ఉంటుంది. చెక్ కన్స్ట్రెంట్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే చెక్ అని ఇచ్చి అందులో మనం కండిషన్ ఇస్తే లైక్ రూల్ నెంబర్ మనకి పాజిటివ్ వాల్యూ ఉండాలి, అంటే 0 కంటే ఎక్కువనే ఉండాలి. అంటే అప్పుడు మనం నెగిటివ్ వాల్యూస్ ఇస్తే తీసుకోకుండా చూసుకుంటుంది చెక్ కన్స్టెంట్ అనేది. అండ్ లైక్ 10 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళనే మనం జాయిన్ చేసుకుంటున్నామంటే ఏజ్ వాల్యూ అనేది మనకి 10 కంటే ఎక్కువ ఉన్నప్పుడే జాయిన్ చేసుకునేలా అలా చెక్ కన్స్టెంట్ ఇవ్వచ్చు. ఇలా మనం డిఫరెంట్ కన్స్టెంట్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు మనం కన్స్టెంట్స్ చూసుకున్నాం అండ్ ఇంకా కొన్ని వాల్యూస్ యాడ్ చేసుకుందాం. ఒక్కొక్క టపుల్గానే కాకుండా మనం ఇలా అన్ని కామాస్ ఇస్తూ అన్నీ ఒకటేసారి యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనం అన్ని కాలమ్స్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమేమి కాలమ్స్ ఇస్తున్నాం అనేది కూడా మెన్షన్ చేయకున్నా పర్లేదు. ఓన్లీ కొన్ని కాలమ్స్ ఇస్తున్నప్పుడు మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూస్తే యాడ్ అయిపోయినాయి ఇవన్నీ వాల్యూస్. ఇక్కడ మాత్రం మనకి నల్ ఉండిపోయింది, ఆ వాల్యూ ఇవ్వలే కాబట్టి. ఓవరాల్గా మనకి 5 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూసినాం. నెక్స్ట్ డేటాని ఎలా మోడిఫై చేయాలనేది చూద్దాం, అంటే డేటాని ఎలా అప్డేట్ చేయాలనేది చూద్దాం. దానికి మనం ఏం చేస్తామంటే అప్డేట్ కమాండ్ యూజ్ చేస్తాం. అప్డేట్ ఇచ్చి నెక్స్ట్ మనకి ఏ టేబుల్ని అయితే అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాం ఆ టేబుల్ నేమ్ ఇచ్చి ఇక్కడ కింద సెట్ ఇస్తాం. సెట్ అని ఇచ్చి ఇక్కడ ఏ వాల్యూని అయితే మోడిఫై చేద్దాం అనుకున్నాం అది ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్సెంటేజ్ని మోడిఫై చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, పర్సెంటేజ్కి వాల్యూ ఇస్తాం. కింద ఏమి ఇస్తామంటే ఎక్కడైతే మనం మోడిఫై చేయాలనేది ఇస్తాం. సో ఇక్కడ మనం ఏదైనా ఇవ్వచ్చు, వేర్ నేమ్ ఈక్వల్ టు, వేర్ ఫుల్ నేమ్ ఈక్వల్ టు అని కూడా ఇవ్వచ్చు. అలా కూడా రన్ అవుద్ది. కానీ మనకి MySQL బై డిఫాల్ట్గా ప్రైమరీ కీ బట్టి మనకి మోడిఫై చేసుకునే ఆప్షన్ ఇస్తుంది. అంటే ఇలా కూడా మోడిఫై చేయొచ్చు, కానీ సేఫ్ అప్డేట్ మోడ్లో ఉంటుంది కాబట్టి మనం ఇలా వేరే వాల్యూస్ ఇచ్చి అప్డేట్ చేయాలని చూస్తే అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఫుల్ నేమ్ అనేది మనకి 2-3కి సేమ్ ఉంటుంది, కానీ మనం ఒక్కరికే చేంజ్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా 2-3కి చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సేఫ్ అప్డేట్ మోడ్లో ఉంటుంది మన MySQL. ఓన్లీ ప్రైమరీ కీని యూజ్ చేసే ఆప్షన్ ఇస్తుంది ఇక్కడ వేర్లో. సో ఇక్కడ మనం రూల్ నెంబర్ని యూజ్ చేసి చేంజ్ చేద్దాం. వేరే కాలమ్స్ ఇచ్చిన ఆ క్వైరీ అనేది యాక్చువల్గా వ్యాలిడే సేఫ్ అప్డేట్ మోడ్లో లేకుంటే. ఓకే, వేరే రూల్ నెంబర్ ఈక్వల్ టు 1 అని ఇచ్చి ఇక్కడ మనం పర్సంటేజ్ని దేనిలోకి సెట్ చేద్దాం అనుకుంటున్నాం ఆ వాల్యూ ఇద్దాం. సో పర్సంటేజ్ని మనం 92.10కి సెట్ చేద్దామని అనుకుంటున్నాం. సో ఏం చేస్తాం, ఈ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే
మళ్ళీ ఒకసారి టేబుల్ని చూసుకుందాం. మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఇక్కడ మనకి పర్సెంటేజ్ అనేది అప్డేట్ అయింది రూల్ నెంబర్ 1 ఉన్న దగ్గర. అండ్ ఇలాగే మనం ఇంకేం చేయొచ్చు అంటే ఒక్క వాల్యూనే సెట్ చేయడం కాకుండా 2-3 ఒకటేసారి చేయొచ్చు. లైక్ ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటే చేయొచ్చు. పర్సెంటేజ్ని 91.20కి చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ డేట్ ఆఫ్ బర్త్ని 2005 ఇట్లా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇట్లా మల్టిపుల్ వాల్యూస్ని కూడా ఒకటేసారి చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఎక్స్క్యూట్ చేసి చూస్తే ఈ వాల్యూ అనేది చేంజ్ అయిపోయింది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ వాల్యూ కూడా మనకి చేంజ్ అయిపోయింది. సో ఇలా సింగిల్ రోనే కాకుండా మనం మల్టిపుల్ రోస్ కూడా చేయొచ్చు యూజింగ్ ద సేమ్ ప్రైమరీ కీ కాన్సెప్ట్. ఇక్కడ మనం ఎక్స్క్యూట్ చేసి చూస్తే రూల్ నెంబర్ 3 కంటే తక్కువ ఉన్న ప్లేసెస్లో అంతా పర్సెంటేజ్ని 91.20కి సెట్ చేయమని చెప్తున్నాం ఇక్కడ స్టూడెంట్స్ అనే టేబుల్లో. సో ఇక్కడ మనం చూసుకుంటే రూల్ నెంబర్ 3 కంటే తక్కువ ఏవేవి ఉన్నాయి, 1 and 2, అక్కడంతా మనకి పర్సెంటేజ్ అనేది 91.2 అయిపోయింది. MySQL అనేది సేఫ్ అప్డేట్ మోడ్లో ఉన్నప్పుడు ఇక్కడ ప్రైమరీ కీ మాత్రమే యూజ్ చేయాల్సి వస్తుంది. లేదంటే మనం సేఫ్ అప్డేట్ మోడ్ని డిసేబుల్ చేసుకొని ఇక్కడ వేరే కాలం వాల్యూస్ యూజ్ చేసి కూడా మనం ఐడెంటిఫై చేసి అప్డేట్ చేయొచ్చు కాలమ్స్ని. నెక్స్ట్ మనం ఇన్సర్ట్ అప్డేట్ చూసినాం. ఇప్పుడు టేబుల్లో నుండి డేటాని డిలీట్ చేయాలంటే ఎట్లా చూద్దాం. అంటే డేటా అంటే ఒక్కసారిగా మనం డైరెక్ట్లీ ఒక రో మొత్తాన్ని డిలీట్ చేయాల్సి వస్తుంది. సో ఆ రో మొత్తాన్ని ఎలా డిలీట్ చేయాలనేది మనం చూద్దాం. దానికి మనం ఏం చేయాలంటే డిలీట్ కమాండ్ యూజ్ చేయాలి. డిలీట్ ఫ్రమ్ ఇచ్చి ఇక్కడ టేబుల్ నేమ్ ఇవ్వాలి స్టూడెంట్స్ అని ఇచ్చి కింద వేర్లో మనం ఏ రో దగ్గర అయితే మనం డిలీట్ చేద్దాం అనుకున్నామో మనం ఇవ్వాలి. వేర్ రూల్ నెంబర్ =4 అని ఇస్తే మనకి ఏమైందంటే రూల్ నెంబర్ 4 అనే ఉన్న రికార్డ్ అనేది మనకి ఈ టేబుల్లో నుండి డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మనకి రూల్ నెంబర్ 4 ఉన్న రికార్డ్ అనేది మనకి టేబుల్లో నుండి వెళ్ళిపోయింది. నెక్స్ట్ అట్లే మనకి ఓన్లీ సింగిల్ రో అనే కాకుండా డైరెక్ట్గా డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని ఇస్తే మొత్తం అన్ని రోస్ మనకి డిలీట్ అయిపోతాయి. కానీ మనకి ఇలా కూడా అవ్వకుండా మనకి MySQL సేఫ్ అప్డేట్ మోడ్లో ఉంటుంది కాబట్టి మనకి ఈ క్వైరీ అనేది రన్ అవ్వదు. బట్ బేసిక్గా ఈ క్వైరీ ఇస్తే ఏమైందంటే టేబుల్లో ఉన్న రోస్ అన్నీ డిలీట్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఒకసారి నార్మల్గా చెక్ చేసుకోవచ్చు ఏమున్నాయి. ఇప్పుడు ఏం డిలీట్ అవ్వలేదు బికాస్ ఇది సేఫ్ అప్డేట్ మోడ్లో ఉంది కాబట్టి. సో ఈ వీడియోలో మనం డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూసినాం. అంటే స్టార్టింగ్లో టేబుల్ క్రియేట్ చేసినాక అసలు ఎట్లా ఇన్సర్ట్ చేయాలి డేటా అనేది చూసినాం. డేటాని ఎలా అప్డేట్ చేయాలి అంటే ఆల్రెడీ ఉన్న డేటా ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ ఎట్లా చేయాలనేది కూడా చూసినాం. నెక్స్ట్ ఏంటంటే డేటాని ఎలా డిలీట్ చేయాలనేది కూడా చూసినాం. That's it guys, see you in next video.